గణాగణమంటూ ఫోన్ రింగ్ అవుతోంది. ఏదో పర్యాదనంగా ఆలోచిస్తూ కూర్చున్న నేను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఫోన్ అందుకున్నాను. శీను. వాడి గింతులో కాస్త చిరాకు. బాబాయ్! చెప్పరా శ్రీను. ఏంటి సంగతి? వాడి గొంతులోని అసహనాన్ని నేను వెంటనే పసిగట్టాను. మీకు తెలియదేముంది బాబాయ్, ఎప్పటిలా చిన్న గొడవ అన్నాడు. సర్లే, అవన్నీ ఎప్పుడు ఉండేవే కానీ ఏమంటోందిరా స్వాతి? నీ కూతురెలా ఉంది అన్నాను నేను. బాగానే ఉంది బాబాయ్. గొడవంతా కూతురికి పేరు పెట్టడం గురించి. సత్య అని పెడదామని నేను, కాదు కాదు సిద్ధి అని పెడదామని తను. ఇద్దరం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాం. దానికి గొడవెందుకురా? మీరిద్దరు అనుకున్న పేర్లను కలిపి సత్య సిద్ధి అని పెట్టండి, ఓ పనైపోతుంది అని తేలిగ్గా చెప్పేశాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ సరే బాబాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. శీను మా పెద్దన్నయ్య కుమారుడు, చూడటానికి అందగాడే. అటో ఇటో కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు. శీనుతో ఫోన్లు మాట్లాడిన తర్వాత ఎందుకో ఏమో వాడి గతం సినిమా రీలులు నా కళ్ళ ముందు మొదలు సాగింది. మధ్యతరగతి కుటుంబంలో మమతా అనుబంధాలు కూడా చిత్రంగా ఉంటాయి. రోజూ గొడవ పడుతున్నట్లే ఉంటుంది. మళ్ళీ హారంలో పూలాలుగా పొందిగా ఉంటాయి. శీను వాడి తండ్రి మాటను ఏనాడు సీరియస్గా తీసుకోలేదు. వాడి తండ్రి మాట కంటే మాటలంటేనే వాడికి గురి ఎక్కువ. డిగ్రీ తర్వాత శీను పై చదువులు చదవాలన్నది మా అన్నయ్య కోరిక. కానీ శీనుకు పై చదువుల మీద అంతగా ఇష్టం లేదు. చదువు అనేది తన ఒంటికి సరిపడదని శీను అభిప్రాయం. తన కొడుకు ఉన్నత చదువు చదివి జీవితంలో బాగా ఎదగాలన్నది మా అన్నయ్యకి ఆకాంక్షం. ఈ విషయంపైనే ఎన్నోసార్లు తండ్రి కొడుకుల గొడవపడ్డ సంగతి నాకు తెలుసు. ఆ రకంగా 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 3 సంవత్సరాలలో శీను చెయ్యని వ్యాపారం అంటూ లేదు. వాడికి ఉద్యోగం కంటే వ్యాపారం అంటేనే ఎక్కువ మక్కువ అని ఈ 3 ఏళ్లతో నేను అర్థం చేసుకున్నాను. ఉద్యోగం కంటే వ్యాపారంలోనే ఎదిగే అవకాశాలున్నాయన్నది నిజమే. అయినప్పటికీ వ్యాపారంలో స్థిరత్వం ఉండాలి. ఒకసారి నష్టం వచ్చినా కుదురుగా దాని లాభాల బట్టి పాటించి నేర్పు ఉండాలి. అందుకు మానసికంగా స్థిరంగా ఉండాలి. మా శీనుతో ఆ స్థిరతం నిలకడ మాత్రం తక్కువనే చెప్పాలి. చివరికి ఒకసారి, శీను ఇవన్నీ నీతో అయినట్లే లేవు, నీ పర్సనాలిటీకి బాగుంటుంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరేందుకు ఎందుకు ట్రై చేయకూడదు అన్నాను. దానికి వాడు, లేదు బాబాయ్, అదే నాకు పడదు. నా ఫ్రెండ్ తండ్రిని చూస్తున్నానుగా, ఎప్పుడు క్రిమినల్ కోర్టులు బందోబస్తులు తప్ప జీవితంలో ఏమీ ఉన్నట్లు కనిపించదు. కుటుంబానికి పై ఇవ్వరు. చిన్న చిన్న ఆనందాలకు కూడా నోచుకోరు. అలాంటి పోలీసు ఉద్యోగం నేను చేయలేను బాబాయ్ అంటూ సూటిగా చెప్పాడు. అయితే ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడిపో, ఎన్నాళ్ళిలా బలదూరుగా తిరుగుతావు అంటూ మందలింపుతో కూడిన ఒక ఉచిత సలహాలు పడేశాను. నా సలహాలు వీనైతే వినాడు, కానీ వాడి ఆలోచనలు నాకు తెలుసు. వ్యాపారం చేస్తే మొదట్లో వచ్చే కష్టాల గురించి వాడు తడబడుతున్నాడని, కానీ ఆ తర్వాత వచ్చే లాభాల గురించి వాడు ఆలోచించడం లేదని కూడా నాకు తెలుసు. గంగోళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. మా అన్నయ్యలో చిరాకు ఎక్కువ పోతుంది. దాంతో అప్పుడప్పుడు తండ్రి కొడుకుల మధ్య కొంత ఘర్షణ ప్రారంభమైంది. డిగ్రీ పూర్తయి 4వ సంవత్సరం అయ్యింది. ఇంతవరకు ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. రేపు వీడికి పిల్లనెవరిస్తారు, వీడి పెళ్ళి ఎలా అవుతుందని మా అన్నయ్యకి బెంగపడేశాడు. మా వదినమ్మకి కన్నా కొడుకంటే అందరూ తల్లులాగే విపరీతమైన ప్రేమ. అందుకే కొడుకుని ఏమీ అనలేకపోతుంది. ఇటు భర్త పడుతున్న ఆవేదన కూడా ఆమెను కలవరపరుస్తుంది. ఓనాడు సహనం నశించిన మా అన్నయ్య కొడుకులతో, ఒరే అడ్డగాడిదలా తయారయ్యావు, ఊరంతా బలదూరుగా తిరుగుతున్నావు, ఇంత దాకా నిన్ను దారిలో పెట్టాలని తలంతా బతుకుతున్నాను, ఇక నాకు ఓపిక నశించిపోయింది. చిన్న పిల్లోడివేం కాదు, ఏదో ఒకటి చెయ్యమని అని విసిగిస్తుంది. ఇక నీ ఇష్టం ఏమైనా చేసుకో, ఈ రోజు నుండి నిన్ను నేను ఏం చేస్తావు
ఎలా బతుకుతావు అని మాత్రం అడగను, నీ ఇష్టమున్నది చేసుకో అంతే అంటూ నిస్కారంగా చెప్పేశాడు. ఆ తర్వాత మా అన్నయ్య సీనును ఏం చేసి బతుకుతావురా అని అడగడం నేను వినలేదు. ఫ్రెండ్స్, ఇంకా చాలా స్టోరీ ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.